నా దేవాదేవునికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్ది మాటలు నేను ఎక్కువసేపు తీసుకోనండి సమయాన్ని. నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి కీర్తనలు 7వ అధ్యాయము 7వ వచనం 1 నుంచి 17 వచనాలు కలిగినటువంటి భాగము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు రాసినటువంటి కీర్తనలో, యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించు. నన్ను తప్పించువాడు ఎవడు లేకపోగా వారు హింసల వలె సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. మనము ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం చేసిన తప్పులను బట్టి, మనం చేసినటువంటి అపరాధములను బట్టి మనము ఎవరికైనా రుణపడి ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి శరణు అడిగినప్పుడు ఖచ్చితంగా క్షమించాలి. క్షమించే హృదయం మనకు ఉండాలి. అలాగే ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే శరణు కోరుతూ ఉన్నాడు. అలాగే మనం కూడా శరణు కోరుతూ ఉంటాం. దేనికంటే ఎప్పుడన్నా చేసిన మనం చేయలేని తప్పులంటూ ఏమి కూడా ఉండవు. ప్రతి ఒక్కరూ చేసేటువంటి ప్రతి తప్పులు ఉన్నాయి. అలాగే మనము క్షమించి